ఈ రోజుతో సంతకాలు పెట్టే బాధ తప్పింది. ఇక మీదైనా జాగ్రత్తగా ఉండు. ఉంటాడు. జగన్ కొంచెం నాతోరా. ఇక్కడికి తీసుకొచ్చేవేంటి చిన్న? నువ్వు ఊరికి పోతున్నావు. ఏంటి సడన్ గా చెప్పు. అదే 4 రోజులు అయిపోయింది కదా. అందుకని ఇంట్లో ఎవరికి చెప్పలేదు, ఇలా సడన్ గా వెళ్ళమంటే? నేను చెప్తాలే, బయలుదేరు. అయ్యో, ఎక్కడ ఫోన్ రింగ్ అవుతోంది? మేడం, నేను మాలతి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నారు. మా కాలేజీలో గొడవలు జరుగుతున్నాయి. ఉండమ్మా, ఉండు. కంగారు పడకమ్మా, ఉండు. వెంటనే పంపించండి మేడం. బయలుదేరు. హలో, నేను కమలాని. జగన్ ఉన్నాడా? ఏం లేదు, సెల్ ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళాడు. పర్వాలేదు, నేనొచ్చి తీసుకుంటాను. ఏ విషయం ఏందో చెప్పు. ఏం లేదు, అతనికి అవసరం లేదంటే ఈ సెల్ ఫోన్ నేను వాడుకుందామని. నీకెందుకు? ఇదిగో మాట్లాడు, ప్రాణాలు తీస్తాం. హలో, నేను చెప్పేది మాత్రం విను, తిరిగేం మాట్లాడుకో. కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. మాలతి ఏదో ప్రాబ్లంలో ఇరుకుందా. జగన్, జగన్ ఆగు, నా మాటిను. ఏమండి ప్రేమించిన అమ్మాయిని ఇలా ఏమండి 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 ఎంత ప్రేమించిన అమ్మాయినా ఇలా చేయకూడదండి. ప్రేమించట్లేదు. ఏమండి ఎంత పెద్ద గొడవైనా ప్రేమించట్లేదని చెప్పకూడదండి. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఒక్క నిమిషం. ఏంటి మాలతి? నిన్ను వదిలించుకోవడానికి వీడి పేరు చెప్తే భయపడతావని అలా చెప్పాను. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఉండండి సార్. ఏమండి నేను సీరియస్ గా అడుగుతున్నానండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను, నేను వీడిని ప్రేమించట్లేదు. మాలతి నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను, నేను వీడినే కాదు ఎవరిని ప్రేమించట్లేదు. ఈ ఒక్క పాయింట్ చాలు.
చేసావు తెలుసా? మల్లన్న తమ్ముడి మీదరా. ఈ కడప నుంచి నువ్వు ప్రాణాలతో వెళ్ళలేవురా. తాడిపత్రి, ధర్మవరం, పెనుగొండ, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూరు, ఆలగడ్డ, జమ్మలమడుగు, నంద్యాల, పులివెందుల మొత్తం రాయలసీమని చూస్తాండ్రా. ఈ కడప సంగతి కూడా చూస్తాండ్రా. రేయ్ చెప్పరా మీ మల్లన్నకి, వాడికి నేనే యముండని. బయటికి రా. ఏందన్నా? ఏడున్న అన్యంగిలో యాలంలో వాడుకుంటాండా. నువ్వు కూడా ఖాళీ చేస్తానని ఒప్పుకుంటున్నట్టు దీంట్లో సంతకం చేయి. ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే ఎట్టనా? అందరూ నోరు మూసుకొని సంతకం పెట్టారు. నీకేందయ్యా? పెట్టా. ఇప్పటికిప్పుడు వచ్చి ఖాళీ చేయమంటే యాడిపోతాం? ఏయ్, ఊర్లో ఎడదపల్లికి ఇంకాడ సోటే లేదా ఏంది? ఉంటే ఏయ్, నా కోపం తెప్పించుకో. అనవసరంగా నువ్వే ఉండరా. వర్తక సంఘం అధ్యక్షుడు అయ్యుండి నువ్వే దగ్గరుండి ఇట్ట చేయించడం న్యాయమానా? కొట్లాడేందుకు? ఖాళీ చేయమన్నప్పుడు ఖాళీ చేసేయి. వేరే మనిషిని చూపిస్తాలే. నాకు అవన్నీ వద్దన్నా. ఇదబా, నేను గనక ఇంకా మాట్లాడుతాండా. ఇదే మా బావ చైర్మన్ వచ్చుంటే నరికేసి ఉండేవాడు. మర్యాదగా దీంట్లో సంతకం పెడతావా, లేకుంటే మా బావకు ఫోన్ చేయమంటావా? సంతకం పెట్టను. ఏయ్! హలో అంకుల్, నేను రమేష్ మాట్లాడుతున్నా. అన్నం తినుకోరా. రే జగన్, నీకేరా ఫోను? రమేష్. ఏంట్రా మావా? రే మావా, ఏమైందిరా? చైర్మన్ బామ్మర్దే నాయన్ని కొట్టాడు రా. చైర్మన్ గారు, మీ పేరు చెప్పగానే అందరూ సంతకాలు పెట్టారు. నా బామ్మర్దిలో ఉండలే. అవునయ్యా, నా బామ్మర్దేరా. రావద్దు చెప్తాడు కదా, రావద్దని. వస్తే కొడతాడు. ఆ గురిసెలు ఇప్పండిరా. వద్దు, ఇప్పితే కొడతాడు బావా. ఎవడాడా? పేరు జగన్, మన చంద్రశేఖర్ కొడుకు. ఇది నీకు సంబంధం అనే విషయం. ఎందుకు నాకు సంబంధం లేదు? సడన్ గా వచ్చి అందరినీ ఖాళీ చేయమంటే 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడే బతుకుతున్న వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? ఇది పొలిటికల్ ఇష్యూ. అనవసరంగా నువ్వు తలతోరసొద్దా. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఏం పిగుతావు? తమ్ముడు వద్దు, నీకు రాజకీయాల గురించి తెలుదో. సరే తెలుసుకుంటా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంటి? సత్యనాంబు. హలో చెప్పండి. నాకు తెలుసు, నీకు తెలుసు. కనుక్రమ్మంటావా? ఆ గురిసెలు ఇప్పండిరా. పార్టీ కన్వీనర్ గోపాలమా? మాట్లాడుతాండా. నేను మేసాల రోజునన్నా. చెప్పనా? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంది? గవర్నర్ పేరా? హలో చెప్పు, వినపడుతుంది. హలో చెప్పన్నా, వినపడుతుంది. హలో, సిగ్నల్ సరిగా లాగలా. మళ్ళా నేనే ఫోన్ చేస్తా. తెలియపోతే తెలదని చెప్పొచ్చు కదా యాదవ.
గుణ స్పృహలోకి వచ్చాడు. మాలతి ఎక్కు. జగన్ జగన్ ఆగు జగన్. గట్టిగా పట్టుకో. దిగు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. హలో జగన్, నేను సుకుమార్ని మాట్లాడుతున్నా. మల్లన్న వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని బాగా కొట్టి మాలతిని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయమంటావు? మాట్లాడమే. మల్లన్నతోనే ఆటలా? బండిది మల్లన్నింటికి పోనీరా. నా తమ్ముడు తాళి కడతాడు. ఆడికి బాగయ్యేంత వరకు ఈయన్నే ఉండి చాకిరి చేస్తూ ఆయాల పడుండు. రాయ్, హాస్పిటల్ చుట్టూ ఉండండి. ఆడొస్తే నరికి పారేయండి. ఏమైనాదిరా? అన్నా, మన గుణాన్ని ఎవరో డిశ్చార్జ్ చేసి తీసుకుపోయినారన్నా. ఎవర్రా నా తమ్ముడిని తీసుకుపోయింది? ఎవరో తెలియదండి. ఒకడు మీ వాడే అనుకున్నాను. చుట్టమనుకున్నావా? చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. జాగ్రత్తగా తీసుకుపోవడం కాదు, ఆ జగన్ గాడే తీసుకుపోయాడు. రేయ్, నా తమ్ముడు ఎక్కడ్రా? నీ తమ్ముడు నా దగ్గరే ఉన్నాడు. నా తమ్ముడిని తీసుకురా. నువ్వు ఆ అమ్మాయిని తీసుకుంటరా. ఏడికి రావాలో చెప్పరా. భయపడేవాడే ప్లేస్ చెప్తాడు. నాకు భయం లేదు, నువ్వే చెప్పు ఎక్కడికి రావాలో. బాబు,
ఇక్కడ ఏయ్, ముందు నా తమ్ముడిని పంపిరా. ముందు ఆ అమ్మాయిని పంపి. దాన్ని తీసుకురండ్రా. ముందు నా తమ్ముడిని పంపిరా. ఆ అమ్మాయిని పంపించి నీ తమ్ముని తీసుకెళ్ళు. పిల్లను కాపాడడం అటుంచి ముందు నిన్ను నువ్వు కాపాడుకోరా. పంపిరా నా తమ్ముణ్ణి. చూస్తారేంద్ర, నరికేయండి. నా ఏరియాలో నువ్వు స్కెచ్ చేసినప్పుడు నీ ఏరియాలో నేను స్కెచ్ చేయలేనా? అమ్మాయిని పంపించరా. ఏందిరా, దండేసి దహనం చేద్దామనుకున్నారా? రాయ్, ఆణ్ణి తగలబెట్టి నాకేరా నా తమ్ముడిని దహనం చేసేది. కుమారన్న సార్, కడపిడిశాడు బయటికి పోవడానికి వీల్లేదు. వాడి సంగతి నాకు వదిలేయండి. వదిలేస్తే డిపార్ట్మెంట్ పవర్ అంతా ఉపయోగించి వాడి కథ నేను ముగిస్తాను. ఏందిరా నువ్వు ముగించేది? ఆడి సత్తా ఏందో చూసినారుగా. రాయ్, ఆ రోజే ఆడిని లేపి అవతల పారేస్తానంటే ఆర్డీఓ సమస్య, సిబిఐ ఎంక్వైరీ అని కథలు చెప్పినావు. ఆడిని ఎలా లేపేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు పో పో. సార్, నేను చెప్పేది వినండి. ఈయన ఉన్నావేంది? పోయి పని చూసుకో. పో పోరా పో. కుమారన్న బాబు, ఆడు ఏ మూల దాక్కున్నా తప్పించుకోవడానికి ఇల్లే. మొత్తం గడపంతా తగిలెట్టండి. అట్టాగే. కమలా, కమలా, జగన్ యాడా? జగన్ ఇక్కడ లేడు. జగన్ యాడా? నన్ను అడిగితే నాకేం తెలుసు? ఏమండి? చక్కెర చినేనా? తీసుకెళ్తున్నారు. ఏంటి ఏం చినేనా? చేయబోతున్నారు? చినేనా? ఏం చేయబోతున్నారండి? వదిలేయ్ చినేనా? నేను చెప్పేది వినండి. ఏమండి, కొంచెం ఆగండి. కమిషనర్ గారు స్పాట్కి వచ్చారు. ఓవర్ ఓవర్. ఎవరు గొడవ చేసినా చార్జ్ చేయండి. ఓవర్. ప్రతి నిమిషం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఉండండి. ఈ గొడవల కారణమైన వాడిని తీసుకొచ్చి కాపాడడానికి లోపల దాచిపెడతావా? బయటికి పంపు. లేదు సార్, అది కుదరదు. అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి. ఎఫ్ఐఆర్ ఎందుకు? సార్, ఏదో మంచోడని నమ్మి ఇంట్లో చోటిచ్చాం. నగ నట్ర అన్ని దోచేశాడు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం లేదు సార్. అందుకనే పట్టి లోపలేసాం. పోలీసులు అంటే కాస్త భయం ఉండాలి కదా సార్. ఏంటి? అంతే కదా సార్. అందరూ కలిసి కామెడీ చేస్తున్నారా? అని రిలీజ్ చేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక కోర్టులోనే ప్రొడ్యూస్ చేయాలి. అది మీకు కూడా తెలుసు కదా సార్. ఏంటి, ఎఫ్ఐఆర్ గురించి నాకే చెప్తున్నావా? ఏంటి, వదిలేస్తే మీ అన్న కొడుకు ఏమైనా అవుతుందని భయపడుతున్నావా? లేదు సార్, మల్లనకే ఏదైనా అవుతుందేమోనని భయపడతాండా సార్. వదలలేదనుకో ఇక్కడికి వచ్చి లేపేస్తాడు. మల్లన్న నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. సార్, మల్లన్న మీకు 10 సంవత్సరాలుగానే తెలుసు. కానీ జగన్ పుట్టిన కాడి నుంచి నాకు తెలుసు. వద్దు సార్. ఏయ్, చెప్తే అర్థం కావట్లా? ఏయ్, సెల్ ఓపెన్ చేయి. కనపకపోయినావా? జగన్ నేసేసినావా? మళ్ళా నా కేసులో ఇరికించేసినావా? కుట్టు చప్పుడు కాకుండా మనం తిరిగి వచ్చేద్దాం. ఏంది?